3వ ఎపిసోడు. ఛాన్స్ ఒకప్పుడు చదివిన వాళ్లే పాస్ అయిపోతారు ఠకీమని. అదెంత మన టైం బాగా లేదు అని అనుకోవాలి. అక్కడికి తను బాగా చదివినట్టు, ఆయన దురదృష్టము రాక పరీక్ష పోయినట్టు, అయినా బాధపడక్కర్లేదన్నట్టు ఉంది. శేషగిరిని ఏమీ అనడానికి మాటలు తోచక చూస్తుండిపోయారు బ్రహ్మాజీరావు గారు. జీడిపప్పు పాకపోండలు తీసుకొని విశాల వచ్చింది. తీసుకోరా శేషు, అయినా మామయ్యకి బొత్తిగా ఆలోచన లేదురా. అస్తమాను ఏదో దానికి నిన్ను వాళ్ళ ఊరికి పిలిపిస్తూ ఉంటే ఎలా చదువుకోగలవరా? ఇంక మీదట వెళ్ళకురా అనేసింది. ఇంతకు మునుపు బ్రహ్మాజీరావు గారి మనసులో మెదులుతున్న మాట కూడా అదే కావడంతో గబాల్న ముందు కొంగి, కరెక్ట్రా, మీ మామయ్యకి అసలు బుద్ధే లేదు, నేను అదే చెప్పాలనుకున్నాను అని అన్నారు. శేషగిరి చిన్నగా నవ్వి, నిజమే, ఇంకా ఎక్కడికి కదలను అన్నాడు తల్లి చేతిలో పాకపుండలు అందుకుంటూ. తనకి తెలుసును, తను చదివిన చదువు చాలదని, పాస్ అవ్వడం కష్టమని. కానీ తల్లి తండ్రి ఒకే మాట తప్పు మామయ్యదే అనడం తనకి కొంత ఊపిరి పీల్చుకున్నందుకు వీలైంది. తనకిప్పుడు మామయ్య గారు ఊరు వెళ్లాలన్న ఉత్సాహం ఏమీ లేదు. ఏముంది ఆ ఊళ్ళో, చెత్త, బోర్. పోనీ కావేరి, పల్లెటూరు గెబ్బలై, రమ్మ ముందు దిష్టి పెడతా, మరెందుకు వెళ్తున్నట్టు తను? నవ్వుకున్నాడు శేషగిరి. వెళ్ళినప్పుడల్లా మామయ్య పెట్టే బట్టల మాటేమిటి? అవి తనకెంత ముఖ్యం? ఫ్రెండ్స్ మధ్య డిగ్నిటీ ఎంత పెరిగిపోతుందో, దట్స్ ఆల్. తల్లి తండ్రి గదిలోంచి బయటికి రాగానే మరొకసారి నవ్వుకున్నాడు శేషగిరి. తన పరీక్ష పోవడానికి మామయ్య కారణమా అని. సరే, అదే మంచిది అని అనుకున్నాడు. అంతలో రమ గుర్తొచ్చింది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందో? రమ బాగుంటుంది, నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం, అందుకని రమ ఫీలింగ్స్ తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఎదురింటి వైపు చూస్తూ. ఆకాశం అంతా మబ్బులు బట్టి చల్లటి గాలి వీస్తోంది. ఎండుటాకులు, కాగితం ముక్కలు నాట్య తారల్లాగా ఎగురుకుంటూ పోతున్నాయి గాల్లో. మధ్య మధ్య దుమ్ము, ఇసుక ప్రక్క వాయిద్యాల్లాగా కలుస్తున్నాయి. రాను రాను గాలిలో చల్లదనం ఎక్కువైంది. అయ్యో అనసూయ, వర్షం వచ్చేలా ఉందే, ఊరగాయ ముక్కలు జాడీలోకి ఎత్తేయమంటావా అంది కంగారు పడుతూ అనసూయ ఆడపడుచు. అంది పెరట్లో ఆరేసిన బట్టలు తీసుకొస్తూ. వీధి అరుగు మీద కావేరి స్తంభానికి ఆనుకొని నించుంది. 2 ఏళ్ల అవతల వెంకు పంతులు గారి సావిట్లో వాళ్ళ కోడలు కొడుకు మాట్లాడుకుంటున్నారు. మాటలు వినిపించడం లేదు, కానీ ముసిముసి నవ్వులు, అతని చేతలు, ఆమె చెంపల్ని తాకడం, ఆమె సున్నితంగా తోసేయడం కనిపిస్తోంది. ఇంట్లోంచి ఎవరైనా వస్తారేమో అని మధ్య మధ్యలో తొంగి చూస్తున్నాడు అతను. కావేరి 16 ఏళ్ల వయసు ఆ దృశ్యాన్ని కట్టుకుపోయింది. శేషగిరి ఎన్నోసార్లు వచ్చాడు, కానీ తను ఊహించుకున్నవేమీ జరగలేదు. కాఫీ గ్లాస్ పట్టుకెళ్ళినప్పుడు జడలాగుతాడు అని అనుకునేది. స్నానం చేసేటప్పుడు తువ్వాలు పట్టుకెళ్తే పలకరిస్తాడేమో అని అనుకునేది. ఇంట్లో తిరిగినప్పుడు చిలిపిగా కొనసాగ చేస్తాడు అని అనుకునేది. మరో పక్కింటి పార్వతి చెప్పింది కదా, వాళ్ళక్కని వాళ్ళ బావ అల్లరి పట్టిస్తాడట. అన్నపూర్ణ కూడా చెప్పింది, వాళ్ళ వదిన అన్నయ్య ఎలా సరాగాలు చేసుకుంటారు. అయినా తనకి మాత్రం తెలియదేమిటి? వయసు వచ్చిన ఆడపిల్లకి ఒకళ్ళు చెప్పేదేమిటి? కానీ శేషగిరి ఎప్పుడు గంభీరంగా తన వైపు చూడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకనో. వెంకు పంతులు గారి కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అమ్మా కావేరి, వర్షం పడుతోంది, అలా అరుగు మీద నిల్చుండిపోయావేమే? ఇంట్లో నుంచి అనసూయమ్మ కేక. ఉలిక్కిబడి చూసుకుంది. పరికిణి కుచ్చిళ్ళు వానజల్లుకి తడిశాయి. మెల్లగా కదిలి లోపలికొచ్చింది. చంటి పిల్లలు ఆడుకున్నట్టు దబదబా 4 చినుకులు ఎడాపెడా కుడిసి చప్పున ఆగిపోయింది వర్షం. మరొక అరగంటకి మళ్ళీ గుక్కపట్టి ఏడ్చినట్టు ఒక్క బిగిన మొత్తేసి మళ్ళీ ఆగింది. ఇక రాదు కాబోలు అనుకున్నంతలో మర్చిపోయాను, మళ్ళీ వస్తున్నాను అన్నట్టు మరొక 4 తుంపర్లు పడి ఇంకా అలసిపోయినట్టు ఆగిపోయింది. అందుకు నిదర్శనంగా పెళ్ళున ఎండొచ్చింది. మబ్బు చాటు నుంచి వస్తున్న సూర్యకిరణాల్లో తడిసి ముద్దైన ప్రకృతి సిగ్గుపడుతూ నవ్వుతున్నట్టుంది. ఓసిని అఘాయిత్యం కూలా, ఈ మాత్రం వర్షానికి ఎంత హడావిడి చేశావే అని నవ్వుకుంటూ, ఓసే అనసూయ, ఇక రాదు కానీ ఆ మామిడికాయ ముక్కలు ఎండబెడతానే, లేకపోతే
ముగ్గిపోతాయేమో అంది కావేరి అత్తయ్య. నిజమే మరి అంటూ తను కూడా మళ్ళీ బట్టలు ఆరేయడానికి పెరట్లోకి వెళ్ళింది అనసూయమ్మ. ఆ సమయంలో పోస్ట్ మ్యాన్ ఉత్తరం పడేసిపోయాడు. విజయవాడ నుంచి ఆదిత్య రాసిన ఉత్తరం అది. ఈ మధ్య ఉత్తరాలు రాయలేదని, మీ ఆరోగ్యం ఎలా ఉంది, హైదరాబాదులో సారథి కులాసాగా ఉన్నాడని, శేషగిరి సంవత్సరం పరీక్షలు రాసినట్టున్నాడు, తప్పకుండా పాస్ అవుతాడు, కావేరికి దీవెనలని, అమ్మకి అత్తయ్యకి నమస్కారాలని తండ్రికి రాశాడు. కావేరి ఉత్తరం చదివి వినిపించింది. హోటల్ భోజనం చేస్తున్నాడు వాడు. అలా వాడు అవస్థపడడం బాగాలేదే అనసూయ. ఈ ఏడాది ఎలాగైనా వాడికి పెళ్లి చేసేయాలి. 2 ఏళ్ల నుంచి వాడు ఉద్యోగం చేస్తున్నాడు. 24 ఏళ్ళు వచ్చాయి. ఇంకెంతకాలం వాడిని బ్రహ్మచారిగా ఉంచుతామే? ఈ ఏటితో సారథి చదువు కూడా అయిపోతుంది కదా. ఇంకా కావేరిని అత్తారింటికి పంపించడం ఒకటే ఉంది, చెప్పుకు పోతోంది కావేరి అత్తయ్య. అనసూయమ్మ సాలోచనగా తల ఊపుతూ వింటోంది. వెంకట సుబ్బారావు గారు వచ్చారు సైకిల్ మీద. కావేరి గబగబా వెళ్ళి తలుపు తీసింది. ఆయన సైకిల్ లోపల పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోకుండా అలసటగా మంచం మీద కూర్చున్నారు. ఏంటి, ఆయాసంగా ఉందా అంటూ అనసూయమ్మ ఆతృతగా అడిగింది. అయ్యో, షర్టు ఇలా తడిసిపోయింది ఏమిటండి, వానలో తడిసారా? ఆయన తలూపారు. గబగబా షర్టు విప్పి మంచం మీద తలగడలు సరిచేసి పడుకోబెట్టింది అనసూయమ్మ. వేడివేడిగా కాఫీ చేసి తీసుకొచ్చింది ఆడపడుచు. అరగంట తర్వాత వెంకట సుబ్బారావు గారు కొంచెం తేరుకున్నారు. సైకిల్ మీద వస్తుంటే 2 సార్లు వర్షం వచ్చింది. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు తప్ప ఒక్కటి తలదాచుకునేందుకు గుబురుగా ఉన్న చెట్లు లేవు. సైకిల్ స్పీడ్గా తొక్కుకుంటూ వచ్చేసరికి ఆయాసం వచ్చింది అని అతి కష్టమే చెప్పారు. నువ్వు చెప్తే వినవరా తమ్ముడు, నువ్వు ఇంకా సైకిల్ తొక్కొద్దురా. ఈ మధ్య కాస్త ఆరోగ్యంగా ఉన్నావు, మళ్ళీ వాళ్ళ 10 మైళ్ళు తొక్కి ఆ పొలాలు చూసొచ్చావు, చూడు ఎలా ఆయాసపడిపోతున్నావు. మీరు ఇంకా పొలం పనులు చూడడం మానేయండి అంది అనసూయమ్మ గుండెల మీద అమృతాంజనం రుద్దుతూ. ఆయన చిన్నగా నవ్వారు. పొలం పనులు చూడకపోతే ఇంటికి ధాన్యం గింజలు సవ్యంగా వస్తాయిటే. పోనీయండి, అన్నీ అమ్మేద్దాం, డబ్బంతా బ్యాంకులో వేసుకుందాం. అబ్బాయి ఇవాళ ఉత్తరం రాశాడు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. సరిగ్గా ఇవాళే మీకు మళ్ళీ తేడా చేసింది. అనసూయమ్మ బాధపడింది. పిచ్చిదానా, డబ్బు చేసుకొని బ్యాంకులో వేసుకుంటే ఎన్నాళ్ళు వస్తుందే. ఏదో ఇవాళ నాకు ఆయాసం వస్తే పొలం అమ్మేసుకుంటామా? సరేలేరా, ఎక్కువగా మాట్లాడుకు, ఆయాసం వస్తుంది, కాసేపు పడుకో అని అక్కడికి ఆ సంభాషణ ఆపు చేసింది అక్కగారు. సాయంత్రం కావేరిని పంపి డాక్టర్ గారిని పిలిపించింది అనసూయమ్మ. ఇంజెక్షన్ టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వారం రోజులైన వెంకట సుబ్బారావు గారు మంచం దిగలేకపోయారు. 3 ఏళ్ల క్రితం ఉధృతంగా వచ్చిన ఆయాసం తిరగబెట్టి ఉబ్బసం పేషెంట్వే అని గుర్తు చేసింది. కొడుకులకి ఉత్తరాలు రాసి పిలిపించవద్దన్నారు. సారథికి MA ఫైనల్ పరీక్షల కారణం వల్ల మరొక 15 రోజులు పొడిగించారు. అవి పూర్తి కాకుండా ఎలా పిలిపించడం? అయినా ఎన్నాళ్ళు ఉంటాడు? ఇక ఆదిత్య ఉద్యోగాల్లో ఉన్నాడు. మాటి మాటికి సెలవు దొరుకుతుందా? ఎన్నాళ్ళు పెట్టగలడు? అందుకని కావేరి అనసూయలే జాగ్రత్తగా డాక్టర్ గారు చెప్పిన మందులు తేవడం, ఆయనకి సేవలు చేయడం చేస్తున్నారు. ఒకవేళ తనకి ఏదైనా జరిగితే ఈ ఆడవాళ్ళు ఏం చేయగలరు? ఆదిత్య వీళ్ళని తన దగ్గరకు తీసుకెళ్తాడా? ఈ పొలాలు ఎవరు చూడాలి? కావేరిని ఇంకా అత్తారింటికి పంపించనే లేదు. 3 ఏళ్ల క్రిందట ఇలాగే వస్తే ఎలాగో దానికి పెళ్లి చేయగలిగాను. ఏమిటో శేషగిరి చదువు సరిగ్గా సాగడమే లేదు. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా ఇంటికి రానే లేదు. వాడు చదువుకోవాలి అన్నాడు. ప్రైవేటుగా పరీక్ష కూర్చునే వాడికి 4 రోజుల్లో ఏమంత చదువు పోతుందని. ఏముంటో ఆదిత్యకి ఇంకా పెళ్ళే కాలేదు. సారథికి ఇంకా ఉద్యోగం దొరకాలి. చూడ్డానికి దున్న పోతులా ఉన్నాను. రోగిష్టివాడిని అయిపోయాను. ఎన్నెన్ని పనులు చేసేవాడిని. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రపోయారు. సావిట్లోకి వచ్చిన కావేరి తలగడని ఆనుకొని నిద్రపోతున్న తండ్రిని చూస్తూ వీధి అరుగు మీదకు వచ్చింది. పక్కింటి పార్వతి వాళ్ళు అక్కయ్య బావ ఊరికెళ్ళినట్టున్నారు. వాళ్ళ పాలేరు మిఠాయి బుట్ట పళ్ళగెల బండిలో పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళంతా వీధిలోనే నుంచుని ఆమెను సాగనంపుతున్నారు. ఆమెను అంతా ప్రత్యేకమైన గౌరవంతో చూస్తున్నారు. కావేరి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. అభిమానం ఉన్నా, అనుకుంటూనే ఉన్నా, హఠాత్తుగా ఒకరోజు వెంకట సుబ్బారావు గారు అబ్బాయిలకి టెలిగ్రామ్ ఇప్పించు
అని అనేశారు. అన్నాక మరింక ఆగలేదు. ఆడవాళ్ళు ముగ్గురు గొల్లుమన్నారు. ఊరంతా కదలి వచ్చింది. ఆ రోజు ఆఖరి పరీక్ష రాసిన సారథి వెంటనే రైలు ఎక్కేశాడు. ఆదిత్య రైలు కోసం ఆగక టాక్సీ చేసుకుని అర్ధరాత్రి ప్రయాణం చేసి వచ్చేశాడు. బ్రహ్మాజీరావు గారు కుటుంబంతో వచ్చారు. అందరికీ దుఃఖాలు, ఆవేదనలు, శాంతి వచనాలు, ఓదార్పులు. అంతరించాక ఇక మీదట చేయవలసింది ఏమిటి అన్న ప్రశ్న ఆదిత్యం తొలిచేసింది. రాత్రింబవళ్ళు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పిల్ల ముద్దుగా బొద్దుగా బాగానే ఉంటుంది కనుక చదువు సంధ్యల మాట ఎలా ఉన్నా కట్నం ముట్ట చెప్తే చాలంటూ అనుకోకుండా జయలక్ష్మికి పెళ్లి సంబంధం వచ్చింది. బ్రహ్మాజీరావు గారికి పిల్లాడు నచ్చాడు. విశాలాక్షికి పియ్యపురాలి నగలు, ఇల్లు నచ్చాయి. జయలక్ష్మికి పిల్లాడు ఉద్యోగం నచ్చింది. అతను బిఏ పాస్ అయి బిజినెస్ చేస్తున్నాడు. శేషగిరికి అతని టీవీ దర్జా నచ్చి బావగారంటే అలా ఉండాలి అని అనుకున్నాడు. ఇన్ని విధాల అందరికీ నచ్చిన సంబంధం వదులుకోదలుచుకోలేదు బ్రహ్మాజీరావు గారు. అందుకని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. వాళ్ళు అడిగిన కట్నం ఎలా ఇవ్వాలా అని. రిటైర్ అయిన దగ్గర నుంచి పెన్షన్ తప్ప మరొక రకమైన ఆదాయమే లేదు. ఇంట్లో కూడా అద్దె ఇవ్వలేదు. సర్వీస్లో ఉన్న రోజుల్లో ఎంత ఘనంగా బ్రతికేవారో రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విధంలోనే సంసారం సాగనిస్తున్నారు. అంటే ఆదాయం తక్కువ, ఆర్భాటం ఎక్కువ. అందువల్ల ఉన్న 2 ఎకరాల పొలం, కొద్దిపాటి మామిడి తోటలు అమ్మేశారు. ఒక్కొక్కటిగా ఖరీదైన వెండి, బంగారపు వస్తువులు కరిగించేశారు. ఇప్పుడు మిగిలింది ఇల్లు. దాన్ని ఇప్పుడు అమ్మేసి జయలక్ష్మి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు. ఆ నిశ్చయాన్ని శేషగిరి, విశాలాక్షి ఆమోదించారు. అంతకన్నా మార్గం ఏమీ లేదు కదా అని. కానీ నిజానికి అంత పెద్దెత్తు సంబంధంతో వ్యయం పొందాలి అని అనుకోకుండా తమకు అందుబాటులో ఉన్న సామాన్యమైన సంసారిక సంబంధం చూసుకోవచ్చును. కానీ వివేకాన్ని జోగొట్టి అహంభావం మెలకువగా ఉన్నప్పుడు తలకి మించిన పనులు చెయ్యాలి అని అనిపిస్తుంది. సంబంధం స్థిరపరిచి ఇంటిని బేరం పెట్టారు బ్రహ్మాజీరావు గారు. సరిగ్గా ఆ సమయంలోనే శేషగిరి అత్యవసర మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. మార్కులు బాగా వచ్చి క్లాస్ వస్తే ఇంజనీరింగ్లో చదివించాలి అని అనుకున్నారు. కానీ బొటాబొటీగా వచ్చిన మార్కులతో సీటేం వస్తుంది? పోనీ అంతటితో చదువు ఆపేయాలన్నా ఇష్టం లేదు. మరొక బిఏనో వేరే ఏదైనా కోర్సులో పెట్టడానికి డిగ్నిటీకి భంగమని అనిపించింది. అందుకని ఇంజనీరింగ్ కాకపోతే దానికి సమానమైన స్థానంలో పాలిటెక్నిక్లో చేరాలి అని నిశ్చయించుకుని అప్లై చేశాడు శేషగిరి. 15,000 కంటే ధర పలకడం లేదు అన్నారు ఒకరోజు మధ్యాహ్నం టీ పెడుతున్న విశాలాక్షి పక్కన కూర్చున్న బ్రహ్మాజీరావు గారు. పోనీ అండి, 10,000 కట్నంగా ఇచ్చేస్తే మిగిలిన 5,000 పెళ్లి ఖర్చులకు సరిపోతాయి. అమ్మాయి ఒంటి మీద నగలు ఉండనే ఉన్నాయి. ఇంట్లో ఉన్న వెండి సామాన్లలో మంచి కంచం, గ్లాసు అల్లుడికి పెడదాం. శేషగిరికి సీటు వస్తే అని ఆగిపోయింది విశాలాక్షి. ఏం చెయ్యాలో ఆమెకు కూడా తోచట్లేదు. ఆ సమస్యని పూరించవలసిందిగా భర్తకేసి చూసింది. బ్రహ్మాజీరావు గారు చిన్నగా నవ్వి, సరే అమ్మాయి సంగతి నువ్వు చూసుకుంటానంటావు, అబ్బాయి సంగతి నేను చూడాలి అంటావు, సరేనా? వాడికి గనుక సీట్ వస్తే ఆదిత్యతో మాట్లాడతాను. పెళ్లికి శేషగిరికి అంటూ వాళ్ళు డబ్బు రూపంలో ఏమీ ఇవ్వలేదు కనుక వాడికి రాసిన పొలం అమ్మేసి చదువుకి ఇమ్మంటాను. చదువుకుంటే వాళ్ళ అమ్మాకే కదా సుఖం. అయినా పెళ్లినాడు తొందరబెట్టి తోచనివ్వలేదు. కానీ మన శేషగిరికి పొలం రాయడం ఏమిటి, డబ్బే ఇవ్వాలి కానీ. కాదు మరి, ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మేసి ఇమ్మని అడుగుదాం అని వంత పాడింది విశాలాక్షి. వేడివేడి టీ తాగుతూ జయలక్ష్మి పెళ్లిని గురించి ముచ్చటించుకుంటున్నారు. భవిష్యత్తులో అమ్మాయి భోగ భాగ్యాలలో ఉండాలని ఊహించుకుని ఆనందించారు. ఆఖరికి జయలక్ష్మి అదృష్టవంతురాలని నిర్ణయించుకున్నారు. ఆ అదృష్టం వెనక తమ పెట్టుబడి ఎంతుందో అనుకున్న తలంపు వాళ్ళకి రాలేదు. కనీసం తమలాగే ప్రతి తల్లి, తండ్రి తమ కూతుళ్ళ అదృష్టాన్ని తలుచుకొని ఆనందిస్తారని, అందుకు విరుద్ధంగా జరిగితే ఎంత విచారిస్తారో అని కూడా వాళ్ళు అనుకోలేదు. అలా అనుకుంటే తమ కోడళ్ళకి తాము అందిస్తున్న భోగ భాగ్యాలు ఏపాటివి? ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి వాళ్లకు మిగిలేది ఏమిటి అని తోచలేదు. వారం రోజుల తర్వాత ఇల్లు అమ్మడం రాతకోతలు జరిగిపోయాయి.
అయితే పెళ్లి జరిగే వరకు ఆ ఇంట్లో ఉండవచ్చును అనుకున్నారు కొన్న పెద్ద మనిషి. పెద్ద కొడుకులు ఇద్దరు సంతకాలు కూడా అక్కర్లేకుండా ఇల్లు పరాయి సొత్తు అయిపోయింది. ఇంతకీ ఆ ఇల్లు విశాలక్ష్మి పేరు మీద ఉంది. దాని మీద సర్వ హక్కులు ఆవిడవి. అందుకే ఆవిడ తన ఆస్తిని ఆడపిల్లలకి పెట్టేసుకుంటోంది. ఆ రోజు సాయంత్రం బజారులో రమ కనిపించింది శేషగిరికి. ఆ అమ్మాయి మొహంలో చాలా దిగులు కనిపించింది. మీ చెల్లెళ్ళు పెళ్ళైపోతే ఇక మీరు కనిపించరు కాబోరు అంది. అలా అనుకోకండి రమ్మ. ఇల్లు వదిలేసినంత మాత్రంలో మన స్నేహం మర్చిపోతారని అనుకున్నారా? నిజంగానే? లేకపోతే అబద్ధం అనుకుంటున్నారా? చాలా సంతోషం శేషగిరి గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మా ఇంటికి తప్పకుండా వస్తూ ఉండండి. ఒకవేళ వేరే ఊరికి వెళ్ళినా సరే. ఓ ఎస్, వీలున్నప్పుడల్లా వస్తాను. చూస్తాను కదా మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారో. మీ శ్రీమతి గారు రానిస్తారా? కవ్వింపుగా అంటున్న రమ మాటలకి కాలర్ సర్దుకుని, శ్రీమతి కంట్రోల్లో ఉండేవాణ్ణి కాదండోయ్. నాకు ఇష్టమైన విషయాల్లో ఎవరు కలగజేసుకున్నా సహించను అన్నాడు చాలా సీరియస్గా. రమమోహన్లో క్షణంసేపు అవ్యక్తమైన ఆనందం లీలగా కదలాడింది. శేషగిరి అది కనిపెట్టి తృప్తిగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇద్దరూ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయారు. అనుకున్న దానికంటే వైభవంగా జరిగింది జయలక్ష్మి పెళ్లి. ఆ పెళ్లికి వచ్చిన ఆదిత్యను బ్రహ్మాజీరావు గారు అడిగేశారు శేషగిరి చదువుకు పొలం అమ్మి డబ్బు ఇవ్వమని. ఇంటికి వెళ్ళి అమ్మతో సంప్రదించి చెప్తాను మామయ్య అన్నాడు. దానికి పెద్దగా సంప్రదించడం అంటూ ఏముంటుందిరా ఆదిత్య? వాడికి రాసిన పొలమే గనక వాడి చదువుకి ఖర్చు పెట్టుకుంటాడు. కాకినాడలో పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది వాడికి అన్నది విశాలాక్షి. అవుననుకో అత్తయ్య అంటూ సందిగ్ధంలో పడ్డ ఆదిత్యని పెద్దత్త సమర్థించింది. అది కాదే విశాల, ఎంతైనా అనసూయతో కూడా మాట్లాడి గదే. ఆయన సుబ్బారావు పొలం అమ్మేసే ఉద్దేశంతో రాసినట్టు లేడు. బాగుందే అక్కయ్య, వాడికి రాసిన పొలం వాడు ఏదైనా చేసుకుంటాడు. సరేలే అత్తయ్య, ఇంటికి వెళ్ళగానే బేరం పెడతాను అన్నాడు ఆదిత్య. తిరుగు ప్రయాణంలో పెద్దత్త మందలించింది. ఒరే ఆదిత్య, తొందరబాడి మాటలు అనేవురా. శేషగిరికి ఇంకా మైనారిటీ కూడా తీరలేదు. వాడి చదువు ముగిసేసరికి డబ్బంతా ఖర్చు చేసేస్తాడు. చిన్నత్తయ్య మావయ్య ఇంకా ఉద్యోగం వరకు కావేరిని కాపురానికి ఏం తీసుకెళ్తారు? అయినా శేషగిరి వాలకం నాకేం నచ్చలేదురా. అదేమిటి, ఆ పిల్ల ఎవరో అంతలా అంటుకు తిరుగుతోంది. ఎంత స్నేహితురాలైతే మాత్రం పెళ్లి కూతురు జయలక్ష్మిని వదిలేసి శేషగిరి చుట్టూ తిరుగుతోందేమిటి? సరిగ్గా అదే భావంతో సతమతం అయిపోతోంది కావేరి. పెళ్లికొచ్చిన దగ్గర నుంచి రమ్మని గమనించడమే సరిపోయింది ఆ పిల్లకి. కేవలం ఎదురింటి పిల్ల, మరి తన భర్త దగ్గర అంత చనువేంటి? అతనికి కాఫీ టీలు తను అందిస్తోంది. చీటికి మాటికి ఏదో కల్పించుకుని అతనితో మాట్లాడుతోంది. తన భర్త కూడా అంతే. భార్యనైనా నా వైపు కన్నెత్తి చూడకుండా ఆ పిల్లతో హాస్యాలు నవ్వులు. కావేరి మనసంతా ఏంటో వెలితిగా బాధగా ఉంది. అయితే పెద్దత్త కూడా గమనించిందన్నమాట. తన మనసులో మాట సరిగ్గా అడిగింది పెద్దత్త అని అనుకుని ఆమె వైపు కృతజ్ఞతగా చూసింది కావేరి. ఆదిత్య తేలిగ్గా నవ్వేశాడు. నీదంతా పిచ్చి, స్నేహితులు అలాగే ఉంటారు, ఆడవాళ్ళు ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటారు అని అనేశాడు. అయినా దారి పొడవునా రైలు ప్రయాణంలో పెద్దత్త కావేరి మనసు నిండా అనుమానం నింపుకుంటూనే ఇల్లు చేరారు. పెళ్లి సంగతులన్నీ చెప్పుకోవడం పూర్తయితే, ఒసే అనసూయ, చూస్తూ చూస్తూ పొలం కూడా అమ్మేసి డబ్బు చేతికిస్తే ఏమిటోనమ్మా, నాకేమిటో అనుమానం. మీరు ఆలోచించండి. అయినా నేను అడవిమాలో కొని నా మాటకేంలే అంది పెద్ద ఆడబడుచు. అనసూయమ్మ నొచ్చుకుంది. అలా అనకండి వదిన, పెద్దవారు మీరు. అంత ముందు చూపు లేకుండా చెప్తారా? అందుకని ఓ పని చేద్దాం. శేషగిరికి పొలం డబ్బు ఇచ్చేస్తూ అమ్మాయి కూడా అత్తారింటికి తీసుకుని వెళ్ళమని చెప్దాం అంది. అదేమిటమ్మా, ఓ పక్క చదువు పూర్తి కాకుండానే కావేరిని పంపుతామంటే కష్టం కదూ? ఆదిత్య విసుక్కున్నాడు. కష్టమే ముందురా, వాళ్ళు పోషించక్కర్ లేకుండా దాని పేరనున్న ఆ ఎకరం పొలం కూడా అమ్మేసి ఆ డబ్బు దాని పేర బ్యాంకులో వేసేద్దాం. దాని అవసరాలకు తీసి వాడుకోవచ్చు. ఏమిటోనమ్మా, మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. అన్ని పొలాలు ఇప్పుడే అమ్మేసుకుంటే ముందు ముందు ఎన్ని అవసరాలు ఉంటాయో, అప్పుడు ఎంత కష్టం. నిజమేరా, కానీ డబ్బు ముఖ్యమా, పిల్ల భవిష్యత్తు ముఖ్యమా? ఆ శాషిగారు బుద్ధి చూస్తే ఏమవుతుందో. అబ్బా ఏమిటత్తా, నీకు మరీ చాదస్తం ఎక్కువ. ఆదిత్యకి ముంచుకొచ్చిన కోపం నీళ్లు చల్లినట్టు చప్పున చల్లారిపోయింది.
కారణం కావేరి చెప్పిన మాటలు. అన్నయ్య, పెద్దత్తని ఏమీ అనకు. నా మనసులో భావం సరిగ్గా అదే. నేను ఎలా చెప్పాలా అనుకున్నాను. పెద్దత్త చెప్పిందని సంతోషంగా ఉంది. నాకు అత్తారింటికి వెళ్ళిపోవాలనుంది. ఆదిత్య 2 నిమిషాలు ఆగి అనునయంగా చెప్పాడు. చూడమ్మా కావేరి, శేషగిరికి కాకినాడలో సీట్ వచ్చింది. అతను రాజమండ్రిలో ఉండడం. అదీగాక మీ ఇల్లు అమ్మేశారు కనుక మీ అత్తగారు వాళ్ళు ఇంకో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడికి వెళ్ళిపోతారు. ఇక అమ్మాయి గురించి భయపడాల్సిందేమీ లేదు. అయినా చూడమ్మా, స్నేహంగా ఉన్నంత మాత్రాన అనుమానించక్కర్లేదు. అమ్మాయి కూడా పరువు మర్యాదల గడు కుటుంబంలోనిదే. కావేరి ఆలోచనలో పడింది. చూద్దాం. ఈ సంవత్సరం శేషగిరి కాకినాడ వెళ్ళిపోతాడు కదా. ఆదిత్య చెప్పిన దాంట్లో కొంత సత్యం ఉందని గ్రహించుకున్నాక ఆడవాళ్లు మౌనం వహించారు. విజయవాడలో ఇల్లు తీసుకున్నాడు ఆదిత్య. తండ్రి పోయాక రాత్రింపగళ్ళు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ప్రకారం పొలాలు కౌలుకిచ్చి ఇల్లు అద్దెకిచ్చి తల్లిని, పెద్దత్తని, చెల్లెల్ని తీసుకుని విజయవాడకి మార్చేశాడు సంసారాన్ని. శేషగిరికి అతని కోరిన డబ్బు పొలం అమ్మి ఇచ్చేశాడు. ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతలన్నీ సక్రమంగానే చేస్తున్న తృప్తితో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఏమే అనసూయ, చక్కగా కనకదుర్గమ్మ గుడి దగ్గరలో ఉన్నాం. తీరుబాటు చేసుకుని వెళ్ళి చూస్తూ ఉంటే బాగుంటుంది. ఇంతకాలానికి పట్నమాసం చేరుకున్నాము అన్న సంతోషం కన్నా సత్కాలక్షేపానికి కాస్త దగ్గరలో ఉన్న కనకదుర్గ గుడి మరింత సంతోషం కలిగించింది పెద్ద ఆడబడుచుకి. నిజమే వదిన గారు, నడిచే వెళ్ళొచ్చు. రోజు ఆ తల్లిని చూసి రావచ్చు. ఏదో ఆదిత్య ఉద్యోగం వల్ల మనకి అదృష్టం కలిగింది అంది అనసూయమ్మ. భర్త పోయాక ఆవిడకి ఇంటి పనుల మీద ఆసక్తి తగ్గిపోయింది. అవన్నీ ఆడపడుచుకే వదిలేసింది. ఒక విధంగా పెద్ద ఆడపడుచు కూడా భర్త లేనిదే. కాకపోతే ఆవిడ ముత్తైదు. అనసూయమ్మ ఆ భాగ్యం పోగొట్టుకుంది. అంతే తేడా. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఈ మధ్య ఒకే తీరులో సాగుతున్నాయి. కానీ కావేరి తీరే మధ్యస్థంగా ఊగిసలాడుతోంది. పెద్దన్న తృప్తికి అమ్మ, అత్తమ్మలు అనుభవించే సంతోషానికి మధ్య నిస్సహాయంగా నిలబడిపోయింది. తనకేం ఒరిగింది? తృప్తి ఎలా ఉంటుంది? గుళ్ళు గోపురాలు చూసే వయసా? సంతోషం ఎలా కలుగుతుంది? 7వ క్లాస్ పుస్తకాలు 4 ఏళ్ల క్రితం పాత పేపర్ల వాడికి అమ్మేసింది. స్కూల్ మొహం మళ్ళీ చూడలేదు. పెళ్ళయింది కానీ భర్త పట్ల తను ఊహించుకున్న సరదాలు, చిలిపి పనులు, గిలిగింతలు ఆమడ దూరంలో మిగిలిపోయాయి. ఎంత వద్దనుకున్నప్పటికీ జయలక్ష్మి పెళ్లిలో చూసిన దృశ్యాలే గుర్తుకొస్తున్నాయి. రమ కాఫీ గ్లాస్ అందిస్తుంటే శేషగిరి నవ్వుతూ అందుకోవడం, ఉప్మా సగం తీసి ఇంకో ఆకులో వేసి రమ్మకివ్వడం, తను కనిపించినా సీరియస్గా వెళ్ళిపోవడం. ఏమిటో పెళ్లికి వెళ్ళిన సంబరం ఎగిరిపోయింది. అయితే కొంతలో కొంత ఊరట. శేషగిరి కాకినాడ వెళ్ళిపోయాట. విశాలాక్షి, బ్రహ్మాజీరావు గారు వేరే అద్దె ఇంట్లో ఉంటున్నారు. జయలక్ష్మి ఊళ్ళోనే ఉన్న అత్తారింటికి వెళ్ళిపోయింది. కావేరి తోచనప్పుడల్లా పక్కింట్లో మిషన్ కుట్టడం నేర్చుకుంది. బ్రాల దగ్గర నుంచి మొదలుపెట్టి జాకెట్లు, చిన్న చిన్న గౌన్లు, బుషట్లు, గలేబులు, లాగుల వరకు నేర్చుకుంది. 10 నెలల కాలంలో ఇవి నేర్చుకున్నందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. అది ప్రత్యేకంగా పెట్టిన సెంటర్ కాదు. పక్కింటావిడ దయాధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ భర్త ఇంట్లో లేనప్పుడు, ఆవిడకి మిషన్ మీద పని లేనప్పుడు, లేదా ఆవిడకి నిద్ర రాని సమయంలో, ఇంకా పోతే ఆవిడ ఏ మాటనికో వెళ్ళాలన్న అనుకున్న రోజున కావేరి కుట్టుకునేందుకు వీలు కుదిరేది. ఇంత చేసి ఫ్రీగా కాదు, కొద్దో గొప్ప డబ్బు తీసుకునేది. ఆ విషయం మాత్రం చుట్టుపక్కల వాళ్ళకి తెలియకూడదు. ఎవరైనా ఇంట్లో ఉంటే ఇప్పుడు వీల్లేదమ్మా కావేరి అని పంపేది. ఇన్ని ఎరకటాల్లోంచి కావేరి కుట్టు నేర్చుకోవడం అనే తంతు బ్రహ్మ విద్య పనైంది. అప్పటికి అలుపు వచ్చి ఇంకా చాలే ఈ కళాపోషణ అనుకొని విరమించింది. అమ్మ, అత్తయ్య మధ్యాహ్నం పూట రామకోటి రాసుకోవడం, సాయంత్రాలు అమ్మవారి సేవలు, వీలున్నప్పుడు పురాణ శ్రవణాలు దివ్యంగా సాగిస్తున్నారు. ఆదిత్యకి ఆఫీస్ పనితో సరిపోతోంది. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. అతను ఎంఏ పాస్ అయ్యి సారథి హైదరాబాదులో ఒక టెంపరీ వేకెన్సీలో పనిచేస్తున్నాడు. తనకి సంబంధించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గడుపుకోగల గడసరి సారథి. తామరాకు మీద నీటి బొట్టిలాగా ఇంటి బాధ్యతల్లో నిర్లిప్తంగా ఉంటాడు. కావేరికి మళ్ళీ సమస్య వచ్చింది. కుట్టు మీద మోజు తీరిపోయింది.
రోజులో 3వ వంతు ఖాళీ. మిగిలిన టైంలో భోజనం, కాలకృత్యాలతో సరిపోయాయి. ఇంకా ఏ వ్యాపకం చేపట్టాలా అని తెగ మదన పడుతున్న కావేరికి ఒక శుభవేళ అత్తవారింటి నుంచి పిలిపొచ్చింది. అది ఆ పిల్ల పాలిట పన్నీరు జల్లులాగా కురిసింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.